మన ఆస్తులు మన పిల్లలకొద్దా? అదేంది ఎట్లంటున్నారు అనంటే, మీరు లాస్ట్ 2 వారాలు చూసుకోండి. ఏ మస్జిద్‌లో అయినా సరే, ప్రార్థనల కంటే ఎక్కువ ఆర్తనాదాలు వినబడుతున్నాయి. మీరు వెళ్ళండి. ఏది పాన్ డబ్బా నడిపించే వాడికి గూడా ఈమెయిల్ పంపించే ఫెసిలిటీ ఉందక్కడ. మనకు లేదండి. అసలక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళెందుకంత యారోగెంట్ అయిపోతున్నారు? మనోళ్ళెందుకు అసలు ఏమీ తెలియనట్టు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని షాపింగ్‌లు చేసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు గణపతి పండుగ గదా! గణపతి పండుగల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఆస్తులంటే ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తారు, పిల్లలకి ఇస్తారు జనరల్‌గా. అంతేగాని ఆస్తి అంటే అదే ఇప్పుడు మనకు మనం అనుభవించడానికి కాదుగా ఎక్కువ చేసేది. ఆ 30 ఏళ్ళు కష్టపడినా, 40 ఏళ్ళు తాత కష్టపడినా ముత్తాతల కాడికెళ్ళొచ్చినయి అనుభవించేదాన్ని ఆస్తి అంటారు సార్. సింపుల్. అదేనండి. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించేది మన పిల్లల జీవితం బావుంటది. వాళ్ళ పిల్లల జీవితం మహా అయితే ఒక తరం, 2 తరాలు. మరి విచ్చలవిడిగా 10 తరాలకి, 100 తరాలకి తినేవాళ్ళు సంపాదించడం మనం ఏం చేయలేం గాని దానికి. అట్‌లీస్ట్ నెక్స్ట్ తరానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం కష్టపడతాం. కనీసం. అవునండి. అవునండి. ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది. మన తల్లిదండ్రులంటే వాళ్ళకి 40 ఏళ్ళు కష్టపడాలి. ఇంత సంపాదించాలంటే. ఎందుకంటే వాళ్ళకన్నా ఆదాయాలు తక్కువ అప్పుడు. సో, ఓవరాల్‌గా ఒక 60 ఏళ్ళు 2 తరాల పాటు కష్టపడి సంపాదిస్తే రేపు పొద్దున వాడెవడో వచ్చి ఇది నాది అని కర్ర పడతాడండి బోర్డు. ఎలా ఉంటదండి అప్పుడు? బోర్డ్ కాదండి. ఓ జెండా పాతుతాడంతే. అది జెండా. ఎలా ఉంటదప్పుడు? ఏముంటదండి? జీవితాలంతా ఛిద్రమైపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న మన కళ్ళ ముందే జరిగింది గదా! చిలుకూరులో. అవును. చిలుకూరు పక్కన పొద్దున్నే ఏదో వీడియో చూసాను సార్. ఎవరిదో వీడియో. 8 ఏళ్ల క్రితం మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాము. 4 ఏళ్ల క్రితం వచ్చి ఇది వక్ఫ్ కింద ఉంది. కాబట్టి మీరు అమ్మకాలు, కొనుగోలు చేయలేరని చెప్పి బోర్డు పెట్టారంట అపార్ట్మెంట్‌లో. అంబానీ ఇల్లు కూడా ఉంది సార్. అంబానీ ఇల్లు సంగతి ఏంటి చెప్పండి? అంబానీ ఇల్లు ఏంటి? అలహాబాద్ హైకోర్టు ఏంటి? అన్నీ ఉన్నాయండి. డాక్టర్ గారు చెప్పండి సార్ మీరు. వక్ఫ్ బోర్డు మీరు ఆల్రెడీ మనం బాగా వివరించారు. ఆ చట్టం అన్ని చూపించి కూడా. మా అందరికి అర్థమయ్యేలాగా మరొకసారి. మనం అన్నీ చెప్పాము. అంటే వీళ్ళు అలహాబాద్ హైకోర్టే మాది అని చెప్పగలిగితే నువ్వు నేనెంతరా బాబు. వి ఆర్ నథింగ్. 1500 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్న గుడి, ఆ చుట్టుపక్క ఊరు కూడా మాదే అంటే కోర్టులు కూడా ఏం చేయలేవు. సో, నాకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఇక నీ అంత ఎర్రిపప్ప ఉండడు. కాబట్టి ఆ స్కానర్ ఉంటుంది. స్కానర్ కూడా ఒకసారి చూపిస్తాము. దాన్ని స్కాన్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈమెయిల్ ద్వారా ఓపెన్ చేయండి. అంటే ఓపెన్ విత్ అని వస్తుంది. ఓపెన్ విత్ ఈమెయిల్ చేసి మీ పేరు కొట్టేసి సెండ్ చేయండి. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది టోటల్‌గా అబాలిష్ అయిపోవాలి. వీళ్ళు అక్రమంగా ఏదైతే 4 లక్షల ఎకరాల జాగాలున్నాయో అవన్నీ దళితులకు పంచిపెట్టాలి. సూపర్ అండి. అంటే కాదండి. ఒక్కసారి మీరు ఆ సీరియస్‌నెస్‌ని మీరు అర్థం చేసుకోండి. నిన్న సాయంకాలం జరిగిన ఒక చిన్న మీటింగ్‌లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ద సో కాల్డ్ ఫేస్ ఆఫ్ మైనారిటీ. कि अगर ये खुदा ना खास्ता ये बिल अगर कानून बनेगा तो कोई भी वक्त की प्रॉपर्टी मुसलमानों के पास नहीं रहने वाली, सब हुकूमत के कब्जे में चला जाएगा। बिल में यहाँ तक लिखा गया है कि इस अगर वो कानून बनेगा तो उसके रूल्स भी नरेंद्र मोदी दिल्ली में बैठ के बनाएंगे। उस बिल में ये भी लिखा गया कि अगर वक्फ बोर्ड किसी के खिलाफ एक्शन लेना है तो नरेंद्र मोदी से पूछना पड़ेगा। సీ ద లెవెల్ ఆఫ్ ఆరోగెన్సీ సార్. మీకు అర్థమవుతుందా? వాడు మాట్లాడుతున్న ప్రతి పదానికి వెనకాల చాలా కథ ఉంది. అమ్మన్ గారు అయ్యా, అసలు వక్ఫ్ బోర్డు పాస్ చేసింది ఢిల్లీలో కదా? వీళ్ళ తాతనే కదా చేసింది. మరి అప్పుడు మరి ఢిల్లీలో కదా చేసింది ఆయన చీచి గారు, లేకపోతే మక్కలో చేశారు దానికి బిల్లు అడిగేవాళ్ళు. అందరికీ మిండెడు జే సాయి దీపక్ ఒక ఆయన ఉంటారండి. సరే, అవన్నీ మనం తర్వాత మాట్లాడొచ్చండి. కాకపోతే మనం ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరినీ ఓపెనింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం. సీ ద లెవెల్ ఆఫ్ ఆరోగెన్సీ పీపుల్ యూ షుడ్ అండర్‌స్టాండ్. వాళ్ళు ఎంత అప్రమత్తం చేస్తున్నారో అసలు మనం చాలా దీనావస్థలో, ఎక్కువ మాట్లాడితే నిద్రావస్థలో ఉన్నాం. మొదలని మనము అలర్ట్ చేద్దాం. ఏంది వాడు నాకు మెసేజ్ పెట్టింది సార్. తుమ్ లోహా క్యా ఉఖాడ్తే రే హమ్ లోగోं को అని చెప్పి. వాడి కాన్ఫిడెన్స్ చూడండి. అంటే ఇప్పుడు నేను నిన్ను కొడితే రేపు పొద్దున కల్లా ఉండవు అనే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఇస్తున్నారు. ఏది ప్రతిరోజు వెళ్ళకపోయినా శుక్రవారం సాయంత్రం పోయే నమాజ్‌లో మాత్రం ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు సార్? అలా కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళకి మన భాష రాదు. సరే, ఆశ్లేష గారు అయ్యగారు వందనాలు. మీ సాక్ష్యం చెప్పండి. అయ్యగారు సరే ఏంటి మీరు స్కానర్ చూపిస్తున్నారండి? వస్తుంది సార్, వస్తుంది. నేను స్కానర్ నేనే చూపిస్తున్నాను. ఫోన్ పే, గూగుల్ పే కాదండి, అది ఈమెయిల్ పంపించడానికి స్కానర్ అది. అచ్చా సార్. చెప్పండి, ఇంట్రడక్షన్ చెప్పమంటారా అశేష్ గారు మిమ్మల్ని? ఏముంది సార్ ఇంట్రడక్షన్ చెప్పడానికి? ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అమ్మా.
మానవ జాతి సమస్తం పరపేరైన పరాయణత్వం అనేసి శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ నా కొడుకులు ఎప్పుడు సార్, మానవ జాతి కాదండి, మన జాతి. అదే మన జాతి మన జాతి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ మొఘళ్ళు, ఈ తురుష్కులు, ఈ నా కొడుకులందరూ దేశాల మీద పడిపోయి ఆ రోజుల్లో మొత్తం ఆక్యుపై చేసి మన రాజులు తీవ్రమైన ప్రతిఘటన చేసి తర్వాత బ్రిటిష్ నా కొడుకులు వచ్చి వీళ్ళు దేశం మాకు వద్దురా బాబు, ఈ దేశం మేము వేరే దేశానికి వెళ్ళిపోతాం రా అని చెప్పి ఒక ముక్క తీసి ఇచ్చినా కూడా ఈ నా కొడుకులు 99% మంది ఇక్కడే తగలబడి ఇంకా వాళ్ళ ఆస్తులు మాయి, ఇది మా రాజులు పరిపాలించింది ఇదంతా మాదే అని వక్ఫ్ బోర్డు అని ఒకటి పెట్టి మన దరిద్రపు కొట్టు ప్రధానమంత్రులు దానికి వత్తాసు పలికి హిందువుల్ని నాశనం చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకుని ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రులందరూ నీచంగా హిందూ మనోభావాల్ని ఘోరంగా గాయపరిచి వాళ్ళకి ఈ దేశంలోనే చోటు లేకుండా చేయాలనుకున్నటువంటి రాజకీయ నాయకులకి తర్వాత ఈ తురకమూకలకి గట్టి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిస్తున్నాను సార్ నేను. అలానే ఈ బోర్డు మొత్తాన్ని కూడా పీకి అవతల పడేసేసి ఆ భూములన్నిటిని మా దళితులకి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ సార్, ఇప్పుడు మా గోపాల చెప్పినట్టు ప్రతిసారి ఒక ప్రశ్న అడుగుతాను సార్. లే మ్యాన్ అంటే పల్లెటూరులో కూర్చొని పొలం పని చేసుకొని వచ్చి ప్రశాంతంగా ఈ లైవ్ వింటున్న వాడికి స్కానర్లు ఎట్లా తెలుస్తాయి? అలాంటి వాడు ఏం చేయాలి? దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ కాపరి. పక్కకి వెళ్ళండి, సెంటర్లో చాయ్ కొట్లు వాటి ఇటుకి వెళ్తారు కదా, అక్కడ బొచ్చెడు మంది పిల్లలు వస్తూ ఉంటారు. బాబు ఇక్కడ ఒక స్కానర్ ఉంది, నాకు స్కాన్ చేయడం మెయిల్ పంపించడం తెలియదు, ఒకసారి దీన్ని స్కాన్ చేసి ఏదో ఐడి ఇచ్చారు దానికి మెయిల్ పంపించమంటే వాళ్ళు పంపిస్తారు. క్యూఆర్ కోడ్ కూడా అవసరం లేదు. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ లెన్స్ అనే ఒక యాప్ ఉంటుంది, గూగుల్ లెన్స్. సో దాంతో మీరు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయొచ్చు. చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ జీమెయిల్ అని అడుగుతుంది. అది మీరు జస్ట్ ఓకే అని కిరణ్ గారు గ్రూప్ లో పెట్టాను ఇమేజ్, దాన్ని కూడా ఒకసారి చూపించేయండి. చూపిస్తాను, వాట్సాప్ లో పెట్టాను. మీకు స్కాన్ చేయగానే యాప్ మీకు ఇది చూపిస్తుందండి. ఇప్పుడు కిరణ్ గారు చూపిస్తారు, పైన మీరు ఆ లింక్ ని క్లిక్ చేయడమే. ఇదే మీకు చూపించేది ఫోన్ లోపలికి వెళ్తే. చూసారుగా 744 అయింది అనమాట. ఇప్పుడే ఫ్రెష్ గా తీసింది ఇది. మీరు పైన టైనీ యూఆర్ఎల్ ఉంది కదా, లింక్ వర్క్ ఫెమెండ్ అని చెప్పి, దాన్ని క్లిక్ చేయగానే మీకు జీమెయిల్ లోకి వెళ్తుంది. మీ ఫోన్ లో జీమెయిల్ యాప్ ఉంటుంది కదా, అందులో ఆల్రెడీ మెసేజ్ అంతా సెట్ చేసి పెడుతుంది. సెండ్ కొట్టడమే. ఒక్కసారి ఆ స్కానర్ పెట్టండి స్క్రీన్ మీద, నేను లైవ్ లో చూపెడతాను కెమెరాతో. చూపించండి. ఇది క్యూఆర్ అండి. ఒక్క నిమిషం అలాగే ఉండండి, నిన్న కెమెరాతో చూపెడతాను. సో కొంచెం పెద్దగా పెట్టండి. అవసరం లేదండి, కెమెరా దగ్గర తీసుకెళ్ళండి, క్యాప్చర్ చేస్తుంది అది. ఇది ఫుల్ స్క్రీన్. అలా పెట్టండి. ఓహో, మీరు ఆల్రెడీ స్కాన్ చేశారా? నేను ఆల్రెడీ చేశాను. సో ఇలా ఉంటుంది కదండి. గూగుల్ లెన్స్కి వెళ్ళాలండి ఇక్కడ. సో ఈ గూగుల్ లెన్స్కి వెళ్ళి ఆ లెన్స్ ని మీరు ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేశారు కదా, సో అక్కడ స్కాన్ చేయాలి. ఇప్పుడు స్కానర్ పెట్టండి. సో దాని మీద మీరు పెడితే కదా, చాలండి. డాక్టర్ గారు మీరు కింద సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. స్కానర్ చూపించినప్పుడు సెర్చ్ బటన్ మీద టేక్ ఫోటో. దీనికన్నా క్యూఆర్ స్కానర్ ఒకటి బెటర్ అండి, అది ఈజీ అన్నమాట. అలాగే యాప్ నుంచి డౌన్లోడ్ చేయడం కష్టం అవుతుంది కొంతమందికి. ఏం లేదండి, అంటే ఇక్కడ ఏదైతే మీకు గూగుల్ లెన్స్ ఉంటుందో ఆ లెన్స్ ని తీసుకోవాలి. ఈ లెన్స్ ని క్లిక్ చేసేస్తే స్కానర్ ఓపెన్ అయిపోతుంది. దీంతో మీరు క్యూఆర్ స్కానర్ ని కొట్టాలన్నమాట. స్కాన్ చేసుకుంటే మీకు టక్మన్ ఓపెన్ అయిపోతుంది. స్కాన్ చేశారా? ఇప్పుడు చేశాను. ఇప్పుడు చూపెట్టండి. అదిగోండి లింక్ వచ్చింది చూసారు అక్కడ పైన, పోయింది. మళ్ళీ వెంటనే కొట్టాలండి మీరు ఒకసారి. వెంటనే కొట్టేయాలి. కొట్టండి, నేను వెంటనే పెడతాను. మీ స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చింది. ఓకే చేయండి. దాన్ని కింద ఓపెన్ యూఆర్ఎల్ ఉంటుంది, పైన క్లిక్ చేయండి సార్. ఒకసారి దాన్ని చేశాను. కొంచెం కిందకి పెట్టండి. సో ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది చూడండి. అదిగోండి, అది జస్ట్ జీమెయిల్ లో మెసేజ్ అంతా టైప్ చేసింది. కింద యువర్ సిన్సియర్లీ సరిపోతుంది. యువర్ సిన్సియర్లీ దగ్గర మీ పేరు కొట్టాలి. పైనకి వచ్చి సెండ్ చేయాలండి. పైన సెండ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూపించండి సార్, ఫింగర్ చూపించండి. సెండ్ ఎలా కొట్టాలి. ఆల్రెడీ 2 అడ్రస్ ఆల్రెడీ ఫిల్ చేసేసి ఉంది. అన్ని మొత్తం ఫిల్ ఉన్నాయి చూడండి. కింద మీ పేరు ఎంట్రీ చేయాలి, పైన సెండ్ కొట్టాలి. అంతేనండి. వెరీ సింపుల్. క్లిక్ చేయాలి. క్యూఆర్ కోడ్ కస్టమర్ లింక్ ఇచ్చాము. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. చాట్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. అంతే, మీ పేరు కొట్టి దీన్ని సెండ్ చేయాలి. వెరీ సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ యువర్ సిన్సియర్లీ ఉంది, మీ పేరు పెట్టుకోవాలి. చాలా సింపుల్. చేసి సెండ్ కొట్టండి. మీరు స్కాన్ పెట్టగానే ఒక అడ్రస్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ విత్ ఈమెయిల్ అని కొట్టండి. అంతేనండి, వెరీ సింపుల్. మామూలుగా పెట్టి వక్ఫ్ బోర్డు గురించి తెలుసుకుంటారా అని అడుగుతున్నారు. తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్త పడతాను. వక్ఫ్ బోర్డు గురించి పూర్తిగా తెలుసుకుంటారా? బత్తాయి, ఈ బత్తాయి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఆరెంజ్ కలర్ అండి. వక్ఫ్ బోర్డు నుంచి ఒక అంగుళం కూడా పోనివాడట ఈడెవడో. రా బాబు లైవ్ రా మాట్లాడదాం. ఎవడప్ప సొమ్ము అది.
ఎవడబ్బా సొమ్ము? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముస్లిమ్స్ అంతా వేరే దేశం నుంచి వచ్చారు. మా భూమి తీసుకొని మాకు ఎందుకు పని ఎవరు మీరు? లైవ్ మాట్లాడదాం. అసలు ఎవడ ఆస్తి ఇది? అసలు విషయం అది కాదండి. వాళ్ళకి నమస్కారం అంతకుముందు సార్. ఏమీ లేకుండా 2-3 ఏళ్లలో యాడ్ నుంచి పెరిగినండి ప్రాపర్టీస్. ఆ మతం పుట్టను కూడా పుట్టలేదు. దానికన్నా ముందున్న ఆలయం భూములు ఊరంతా వక్ఫ్ బోర్డు ఎట్లయిద్ది? ఎవడు కొన్నాడు? అసలు వక్ఫ్ అంటే ఏంటో తెలుసా? వాడు సంపాదించిన ఆస్తి ఇవ్వాలి. 4 ఏళ్ల క్రితం లేని ఇప్పుడు ఎవడు సంపాదించి ఇచ్చాడండి? అన్ని రకాలుగా అన్ని రెట్లు పెరిగింది ప్రాపర్టీ. ఎవడిచ్చాడు? ఎవడు సంపాదించాడు? ఎంతమంది ఇచ్చారు వక్ఫ్? డీటెయిల్ తీయగలరా? అసలు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ ఎట్లా అవుతారండి? దరిద్రం ₹1 ఇవ్వరు గవర్నమెంట్ కి. తెలుసా అండి మీకు? వక్ఫ్ ప్రాపర్టీని సర్వే చేసే వాళ్ళు వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇస్తారు. గవర్నమెంట్ జీతం ఇస్తుంది ట్యాక్స్ డబ్బుల నుంచి. దరిద్రం అది కాదు. వాడిని ఏమన్నా అంటే మీ మీద కేసు పడుతుంది, గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది మీకు వ్యతిరేకంగా. గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నారు కాబట్టి పోలీసుల్ని తహసీల్దారుల్ని వీళ్ళతో పెట్టుకుంటే గొడవ ఎట్లాగో వక్ఫ్ సర్వేయర్లతో పెట్టుకుంటే అట్లా. వాడు చేశాడు అనుకోండి జలకొద్ది, మీరు పోయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కోర్టు కాదు, వక్ఫ్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వాడు కబ్జా చేస్తాడు, మీరు పోయి వాడితోటే మాట్లాడాలి. ఇంతకన్నా దరిద్రంగా ఉంటుందా? ఎవడు ఇందాకంది ఏదో దాని గురించి తెలుసుకోండి బత్తాయిలని చెప్పేసి, డెఫినెట్లీ ఎవడో రేషనల్ గాడ్ అయి ఉంటాడు. ఎవడు? రేషనల్ కాదులేండి, మహమ్మద్ అన్నాడు కదా, ఇంకో కేటగిరీ అన్నమాట. రమ్మనండి ఒకసారి ఆయన్ని. ఆ పేరు పెట్టుకొచ్చాడు. ఒకటేనండి. రమ్మనండి. ఎవడిచ్చాడు దానంగా మొత్తం తీసి అరే పెట్టండి. బాబు నేను అదే అడుగుతున్నాను కదా బాబు. రండి ఒకసారి మాట్లాడదాం రండి. అదే కదా తమిళనాడులో ఒక ఆలయం మాన్యాలు ఊరంతా వక్ఫ్ బోర్డు కింద తీసుకొచ్చి పెట్టారండి. ఎవడెవడికి దానం ఇచ్చాడు? ఢిల్లీ హైకోర్టు అండి వక్ఫ్ కింద వస్తుంది, తెలుసా మీకు అది? ఇప్పుడు ఇక్కడ దీదీ గారు వచ్చారండి, ఆమె వస్తారండి. మీరు లైవ్ కి ఎక్స్ ముస్లిం దీదీ గారు వచ్చారు. మీరు చెల్లెమ్మ లైవ్ ఒకసారి రామ్మా. చెల్లెమ్మ ఒకసారి రామ్మా. ఒకసారి నువ్వు రా తల్లి, మాట్లాడదు గానీ. ఆవిడ ఏమంటున్నారంటే ఇది కాఫీర్ల దేశం కదా, కాఫీర్ల దేశం పవిత్రం ఎట్ట అవుద్ది అని అడుగుతున్నారు. వాళ్ళ దృష్టిలో అది కాఫీ కదా. అయ్యా మీరు పవిత్రం అంటారే గానీ కావాల్సిన చోట ఎట్లా చేసుకుంటారు? యెహోవా ఏమన్నాడు? దేశం మొత్తం అపవిత్రమే, బంగారం వెండి వీటిని మాత్రం కాల్చి తీసుకోండి అన్నాడు. పవిత్రం అయిపోయింది కాల్చిన తర్వాత. అయిపోతే ఎందుకు కావాల్సింటే కకృతున్నప్పుడు ఏదన్నా చెప్తారండి, దాని ఏమొచ్చా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారు కానీ కాదు. ఇక్కడ ఉంటుందండి అభిమాన్ గారు, మీ వాయిస్ బాగాలేదు అసలు. అవునా? చాలా తేడాగా ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా 20 ఏళ్లలో 4 లక్షల ఎకరాలు కదండి పెరిగింది. అది 30 ఏళ్లలో ఇంకా ఎక్కువ. ఈ దేశం మూలవాసులు అంటున్నారు కదా, ప్రభుత్వం తీసుకుని సగం వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా 2 లక్షల ఎకరాలు.